Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మరో కేసు నమోదైంది. పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మైనార్టీ నేతలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా రైల్వే కోడూరు మసీదులో స్థానిక ముస్లిం సోదరులు వీడియోను విడుదల చేశారు. మైనార్టీ మహిళలను నోటికొచ్చినట్లు మాట్లాడడం పైన నిప్పులు చెరిగారు. ప్రధానంగా అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ కూడా వారు ఫైర్ అవుతున్నారు. శ్రీధర్ వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలంటున్నారు ముస్లిం సోదరులు. వెంటనే అరవ శ్రీధర్ ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో కోడూరులో జనసేనకు ఓట్లేసినటువంటి ముస్లింలకు ఏం జవాబు చెప్తారంటూ కూడా వాళ్ళు నిలదీస్తున్నారు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేంత వరకు పోరాటం చేస్తామని మైనార్టీ సోదరులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడినటువంటి వీడియోను విడుదల చేశారు హర్షవీణ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన మాత్రం ఇప్పటికే జనసేనలో ఒక కుదిపేసింది. ఇలాంటి సందర్భంలో ఆయన తన విప్ పదవికి కూడా నిన్న రాజీనామా చేశారు. తాజాగా మరో కేసు నమోదవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడినటువంటి వీడియోను విడుదల చేశారు హర్షవీణ. ఈ నేపథ్యంలో మైనార్టీలు ఓట్లు వేసి గెలిపిస్తే ఈ విధంగా చేస్తారా అంటూ కూడా వారు నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన తాజాగా మరో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పెనగలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మైనారిటీ నేతలు. ఈ ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటంటే మైనారిటీ మహిళలను ఉద్దేశించి అరవ శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నేరుగా టీడీపీ జనసేనకు సంబంధించిన మైనారిటీ నేతలు నేరుగా పెనగలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏదైతే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు గతంలో హర్షవీణ వ్యవహారంతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ నేపథ్యం చూస్తాం. ఇప్పటికే హర్షవీణ తనకు న్యాయం చేయలేదు, తనను మోసం చేశారంట హైకోర్టులో కేసు వేయడం, వాటిలో అరవ శ్రీధర్కి చేరడం, ఈ వరుస సంఘటన జరుగుతున్న సమయంలో నిన్న ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ నేరుగా అరవ శ్రీధర్ ను విప్ పదవికి రాజీనామా చేయమని కోరినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేయకముందు కూడా రైల్వే కోడూరులో మైనార్టీ నేతలు ఒక రకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీలు ఓట్లేసి గెలిపిస్తే మైనార్టీ మహిళలను ఎలా కించపరుస్తారంటూ వారు ఆందోళన చేశారు, ధర్నాలు నిర్వహించారు. మరో పక్క నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ కేసు ఇంకా రిజిస్టర్ చేస్తున్నారా లేదా అనే సమాచారం మన దగ్గర ప్రస్తుతానికి అందలేదు. కానీ పెనగలూరు పోలీస్ స్టేషన్ లో అయితే మైనార్టీకి సంబంధించిన నేతలు ఫిర్యాదు చేశారు. మరో పక్క సీఎం చంద్రబాబు నాయుడు ఏకవచనంతో సంబోధించడం, చంద్రబాబు నాయుడు వేస్ట్ అంటూ ఆయన వాడిన పదజాలాన్ని అటు టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే రైల్వే కోడూరు ఎమ్మెల్యే సీటు అరవ శ్రీధర్ దక్కింది. అయితే ఇక్కడ ప్రధానంగా అరవ శ్రీధర్ ని గెలిపించిన ముక్కా రూపానంద రెడ్డి టీడీపీలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఆయన టికెట్ ఇప్పించుకుని గెలిపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలతో నేరుగా పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు. అరవ శ్రీధర్ ను విప్ పదవికి రాజీనామా చేయమని నేరుగా ఆదేశించారు, రాజీనామా చేశారు. అయితే హర్షవీణ వ్యవహారం తన వ్యక్తిగత వ్యవహారం అంటూ చెప్పినప్పటికీ కూడా ఏదైతే మైనారిటీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మాత్రం రైల్వే కోడూరులో తీవ్ర ఉద్రిక్తతకు సందర్భంలో, ఎందుకంటే త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారమైన మనం చూసాం విప్ పదవి వరకు రాజీనామా వరకు వెళ్ళింది. మరి ఇలాంటి సందర్భంలో మళ్ళీ అధిష్టానం వివరణ కోరేటువంటి అవకాశం ఉంటుందా ఈ తాజాగా మైనార్టీలు పెట్టినటువంటి కేసుకు సంబంధించి? ఇప్పటికే అరవ శ్రీధర్ వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా జనసేనలో ఒక కుదిపింది. మరో పక్క చిర్రి బాలరాజు, ఏదైతే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారము, ఇటు అరవ శ్రీధర్ వ్యవహారం, వీరిద్దరి వ్యవహారంతో జనసేన తలపట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలతో నేరుగా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అంశాలతో పాటు నేరుగా వీరిపైన వచ్చిన ఆరోపణల మీద వివరణ కోరారు. అరవ శ్రీధర్ పైన ఇప్పటికే త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. త్రిసభ్య కమిటీ దాదాపు రైల్వే కోడూరులో 3 నుంచి 4 సార్లు పర్యటించింది. నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అయిన నేపథ్యం, మరోపక్క నియోజకవర్గంలో ఉన్న జనసేన నేతతో భేటీ అయ్యి ఎట్టకేలకు త్రిసభ్య కమిటీ తన నివేదిక పవన్ కళ్యాణ్ సమర్పించింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ మనకు సమాచారం లేదు. నేరుగా విప్ పదవికి మాత్రమే
ఆయన రాజీనామా చేశారు. అయితే విప్ పదవికి రాజీనామా చేయకముందే ఈ మైనారిటీ మహిళల వ్యవహారం, మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల పైన వివరణ కోరారు పవన్ కళ్యాణ్. అయితే మొత్తం వ్యవహారం గడిచిన తర్వాత నేరుగా విప్ పదవికి అయితే రాజీనామా చేశారు శ్రీధర్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన తాజాగా మరో కేసు నమోదైంది. పెనగలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మైనార్టీ నేతలు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే మీద పూర్తి స్థాయిలో జనసేన అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి త్రిసభ్య కమిటీని నియమించినటువంటి వైనం నిన్న పార్టీ అధినేత స్వయంగా అరవ శ్రీధర్ తో 1-to-1 మాట్లాడిన అనంతరం ఆయన విప్ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కానీ త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే పైన మరో కేసు నమోదు కావడం మాత్రం మరింత సంచలనంగా మారుతుంది. మసీదులో స్థానిక ముస్లిం సోదరులు వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మైనార్టీ మహిళలను నోటికొచ్చినట్టు మాట్లాడడం పైన నిప్పులు చెరుగుతున్నారు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అంటూ కూడా వారు ఫైర్ అవుతున్నారు. శ్రీధర్ వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలంటున్నారు ముస్లిం సోదరులు. వెంటనే అరవ శ్రీధర్ ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి, రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి ఈ కేసు వ్యవహారాలకు సంబంధించి కోడూరులో జనసేనకు ఓట్లేసినటువంటి ముస్లింలకు ఏం జవాబు చెప్తారంటూ కూడా వారు నిలదీస్తున్నారు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామంటున్నారు మైనార్టీ సోదరులు. పదవికి మీకు ఓట్లేసింది మహిళలందరికీ నమస్కారం. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాము. రైల్వే కోడూరు శాసనసభ్యులైన అరవ శ్రీధర్ గారు ఈ రోజే ప్రభుత్వానికి రాజీనామా చేశారంట. రాజీనామా చేయాల్సింది ప్రభుత్వ విప్పుకు కాదు, ఒక ప్రజాప్రతినిధిగా మహిళలంటే గౌరవం లేకుండా, మహిళా సంస్కృతి పైన గౌరవం లేకుండా, మతాల పైన గౌరవం లేకుండా ఒక మహిళని, ముస్లిం మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఎట్ట మీరు సభ్య సమాజం తిరగాలనుకుంటారు? మీరు ఎమ్మెల్యే పదవి వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే మీకు మహిళలన్నా ప్రజాపతినిధిగా మహిళలంటే గౌరవమే లేదు. ముఖ్యంగా మీరు ఈ రోజు మిమ్మల్ని విప్ పదవికి రాజీనామా చేశారు. ఎందుకు చేశారో ఇదే వీడియో కానీ మీరు ఏమన్నారు తెలుసా? ఫేస్బుక్ లో మీరు ఎవరెవరో నా పైన విష ప్రచారం చేస్తారన్నారు. ఇదే త్రిసభ్య కమిటీ ఏం తెలిసిందంటే మిమ్మల్ని మీరు చెప్పిన వీడియోలు నిజమో మరి రాజీనామా చేయండి అని మీరు రాజీనామా ఇచ్చారంట పవన్ కళ్యాణ్ గారి చేత. మీరు రాజీనామా చేయాల్సింది ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే పదవికి. మీకు ఓట్లేసింది మహిళలు, వృద్ధులు, కోడలు, బడుగు బడిహీన వర్గాలు ఓట్లేశారు. ఈ వర్గాలు ఓటేసింది ఒక జనవాణి ప్రోగ్రామ్ లో కానీ, గుడికి వెళ్ళా కానీ మహిళల పట్ల మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు? మీరు వదిలిన వీడియోలో చూశారు కదా. గతంలో మీరు మరో యువతి ఉన్న వీడియోలో ముఖ్యంగా చెప్పారు ఏమని, ఆ యువతి అంట గుడికి వచ్చింది, కాళ్ళకు మెట్లు లేవు, పైన తాళ్ళలో మెడలో ఏదో తాడి లేదని. అట్లా మహిళలు అంటే మీకు ఏమాత్రం గౌరవం ఉంది? ఒక ముస్లిం అమ్మాయి ఏమైందంటే ఆ తురకమ్మ అని చెప్పి సభ్య సమాజం తరలించుకున్న మా నోటితో మాట్లాడిన వ్యాఖ్యలు రావట్లేదు, అలాంటి వ్యాఖ్యలు చేశారు. మీరు ముస్లింలు అంటే కొద్దిగా మీకు గౌరవం ఉందా? మళ్ళీ మీరు ప్రెస్ మీట్ మీరు ఏం వదిలినా మీ ఫేస్బుక్ లో నేను దర్గాలో ముస్లింకి వెళ్ళాను, మీకు ముస్లిం ఏ అబ్బాయి నేర్పించాడు ఇవన్నీ మీకు సంస్కృతి? అదేనా మీకు నేర్పించింది? ఎవరు మా దొరకరని మేము మాట్లాడతాం అబ్బాయితో? ఖచ్చితంగా చెప్తాను. ముఖ్యంగా మీరు చెప్పాల్సింది ఏంటంటే అరవ శ్రీధర్ ముఖ్యంగా చెప్పాల్సింది, జనసేన అధ్యక్షుడు ముఖ్యంగా చెప్పాల్సింది, మిమ్మల్ని ఒక ప్రథమ శిష్యుడుగా, ఒక క్రమశిక్షణ గల క్యాండిడేట్ గా మిమ్మల్ని పెట్టిన మా కోడూరు ఇన్ఛార్జ్ ఉప ఒకటే వినపం సార్, మీరు మీ కుటుంబ సభ్యులు ఇతను తీసుకొని మీరు గల్లీ తిరుగుతారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల ప్రజల్లో మీరు విశ్వాసం ఆల్రెడీ కోల్పోయారు, ఇక పూర్తిగా కోల్పోతారు. ఇతంగానే ఇప్పటికైనా మీరు అతని చేత రాజీనామా చేయించండి.